ఇకపోతే నిజ జీవితంలో నన్ను ప్రోత్సహించేటటువంటి మా గురువు గారు శిఖామణి గారు, అదేవిధంగా అంతర్జాల జీవితంలో నన్ను ప్రోత్సహించే యాకూబ్ గారు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ సభ జరగడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. శివారెడ్డి గారిని ఇలా కొత్త పుస్తకం తీసుకొస్తున్నాను. మా గురువు గారిని అడిగాను, సార్ ముందు మాట ఏం చేద్దాం సార్ అని చెప్పంటే, ఫస్ట్ పుస్తకానికి నేను రాశాను కదా, రెండో పుస్తకానికి శివారెడ్డి గారిని అడుగు, ఆయన రాస్తారు, ఆయన రాస్తే నీకు ఆశీస్సులు బాగుంటాయని చెప్పన్నారు. అదేవిధంగా వారిని అడిగితే కొంత టైం పడుతుంది కొన్నాన్న, కొంచెం ఆగాలి అని చెప్పన్నారు. అలాగే నేను ఆగాను. నేను అప్పుడే అన్నాను, మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడే వేసుకున్నాను సార్ అని చెప్పన్నాను. అలాగా వారు ఇచ్చారు. అది చదివినప్పుడు వెంటనే నేను చాలా ఉద్వేగానికి గురయ్యాను. ఏంటి ఇంత గొప్ప మంచి మాట, నేను చాలా ముందు మాటలు మనం అందరూ చదువుతాం, కానీ ఇంత గొప్ప ముందు మాట నాకు ప్రసాదించారా అంత పెద్ద ఆయన అని చెప్పి చాలా ఉద్వేగానికి గురయ్యాను. రెండోది నేను ఇంకెవరికి చూపించలా, ప్రెస్ డైరెక్ట్గా ఇచ్చేసాను. ప్రెస్ భూషా గారు, అభిసారిక ప్రెస్ ఎడిటర్ గారండి, ఆయన నాకు రాత్రి 11:30 ఫోన్ చేశారు. ఫోన్ చేసి, బాబా ముందు మాట చాలా అద్భుతంగా వచ్చింది, శివారెడ్డి గారు మీ మీద ఎంత ప్రేమ కురిపించారో నాకు చూస్తే ఆశ్చర్యంగా ఉంది, చాలా గొప్ప ముందు మాట పొందావు, నువ్వు చాలా అదృష్టవంతుడు అని చెప్పి అన్నారు. సో అప్పుడు నాకు అనిపించింది, ఎస్, ఆయన నా పట్ల ప్రేమను చూపించారు, ఆప్యాయతను చూపించారు, మంచి ఆశీర్వాదం చేశారు, వారికి నా కృతజ్ఞత. అదేవిధంగా చిన్న వీరభద్రుడు గారి గురించి, ఆయన విద్వత్తుని కానీ లేకపోతే వారి యొక్క పాండిత్యాన్ని గురించి కానీ నేను మాట్లాడేటటువంటి అర్హత నాకు సరిపోదు. అయినప్పటికీ టాగోర్ మీద ఆయన అథారిటీ, తెలుగు సాహిత్యానికి సంబంధించి టాగోర్ మీద ఆయన అథారిటీ. స్టే వర్డ్స్ నేను దాదాపు 4-5 ఏళ్ల క్రితమే నేను ట్రాన్స్లేట్ చేశాను. మీరు అన్నది కరెక్ట్ చేశాను. 41 దాకా ఒక మూడ్లో కాస్త ఆఫ్ చేశాను, మళ్ళీ నేను పూర్తి చేశాను. సో ఆ డిఫరెన్స్ అనేది మీరు కరెక్ట్గా పట్టుకున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. కారణం కూడా నేను చెప్పాలి అని చెప్తున్నాను. ఆ బ్రేక్ వచ్చిందండి మధ్యలో. సో ఆయనకి పంపించి ఆయన యానం వచ్చినప్పుడు, కాకినాడ వచ్చినప్పుడు ఒక మీటింగ్లో వారిని అడిగాను, సార్ మీరు నాకు ముందు మాట రాసి పెట్టాలి, నాది ఇలా ఉన్నదంటే సరే పంపించి చూద్దాం అన్నారు. పక్కనున్న వీరలక్ష్మి గారు, అంటే వారి అక్కగారు నేను చాలా సభల్లో కలుస్తూ ఉంటాం, వారితో క్యాజువల్గా అన్నాను అనమాట, మేడం గారు మీరు కొంచెం రికమెండ్ చేసి పెట్టండి నా పుస్తకం గురించి అని చెప్పాను. మీ తమ్ముడు గారికి రికమెండ్ చేసి పెట్టండి. చక్కటి కొటేషన్ చెప్పారు, ఎప్పటికీ గుర్తుండిపోయే కొటేషన్. కవిత్వానికి రికమెండేషన్ ఏంటి అన్నారు. కవిత్వానికి రికమెండేషన్ ఏంటి అని చెప్పంటే, సో ఆ తర్వాత వీరభద్రుడు గారు చక్కటి ముందు మాట పంపించారు, వారికి నేను సదా కృతజ్ఞతనే ఉంటాను. నెక్స్ట్ ఈ కవర్ పేజ్ కూడా వీరభద్రుడు గారు పెయింటింగ్. అది కవర్ పేజ్ వీరభద్రుడు గారి పెయింటింగ్. ఒకసారి బ్లాగ్లో ఫేస్బుక్లో పెట్టినప్పుడు ఈ పెయింటింగ్ చూసి, సార్ చాలా బాగుంది నాకు ఇచ్చేయండి సార్ అన్నాను. జస్ట్ కామెంట్ అది. వారు దాన్ని నాకు కొరియర్లో పంపించేశారు. కొరియర్లో పంపించేస్తే అంత ఆనందాన్ని నేను తట్టుకోలేకపోయాను, ఆశ్చర్యాన్ని తట్టుకోలేకపోయాను. కానీ నేనేదోటి ఆయనకి చేయాలి కదా అని ఇది బుక్ వేసేటప్పుడు, సార్ ఇది నేను కవర్ పేజ్ వేసుకుంటానని చెప్పంటే, ఇదెందుకు, ఠాగూర్ మంచి పెయింటరు, ఆయన పెయింటింగ్స్ చాలా ఉన్నాయి నెట్లో, అది ఏదో ఒకటి వెయ్యి, ఇది ఎందుకు అన్నారు. అది సహజంగానే పెద్దలు అలా అంటారు. సరే నేనన్నటువంటి మాట అప్పటికీ నేను స్టిక్ అనే ఉంటాను, మీరే మా తరపు ఠాగూర్ సార్ అన్నాను. ఎందుకంటే ఠాగూర్ లాగే ఈయన కూడా చిత్రకారుడు, చక్కటి కవి, చక్కటి వ్యాసకర్త. సో ఆ విధంగా మన కాలపు ఠాగూర్ వీరభద్రుడు గారి చిత్రాన్ని ముఖ చిత్రంగా పొందడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను.